వెల్కమ్ టు ది పాయింట్. యుఏఈ రాజధాని అబుదాబిలో రూపుదిద్దుకున్న హిందూ ఆలయాన్ని ప్రపంచ మానవాళి ఉమ్మడి వారసత్వ విలువలకు నూతన ప్రతీక అంటూ నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఇంటర్నేషనల్ లెవెల్లో మత సామరస్యానికి అలాగే ఐక్యతకు చిహ్నంగా ఇది విలసిల్లుతుందని కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. బోచా సన్వాసి అక్షర్ పురుషోత్తం సంస్థ బాప్స్ ఆధ్వర్యంలో నిర్మితమైన ఈ స్వామినారాయణ్ ఆలయాన్ని లాంఛనంగా ప్రధాని మోదీ ప్రారంభించారు. సాంప్రదాయ పద్ధతిలో అక్కడ కార్యక్రమాలన్నీ కూడా చేపట్టారు. పురోహితులతో అలాగే పూజాధికారులు నిర్వహించే ప్రతి క్రతువులో కూడా మోదీ పాల్గొన్నారు. దేవతామూర్తులకు హారతులు ఇచ్చారు. యుఏఈ మంత్రి షేక్ నహ్యాన్ బిన్ ముబారక్ అల్ నహ్యాన్ అలాగే స్వామినారాయణ్ సాంప్రదాయకతో పాటుగా పలు మత సాంప్రదాయాలకు చెందిన ఆధ్యాత్మిక పెద్దలందరూ కూడా ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. వారందరినీ కూడా పలుకరించారు ప్రధాని మోదీ. అక్కడ భక్తులను ఉద్దేశించి కూడా మాట్లాడారు. మానవ చరిత్రలోనే ఈ స్వామినారాయణ ఆలయం ఒక సువర్ణ అధ్యాయంగా మిగిలిపోతుంది అంటూ కూడా ఆయన ప్రశంసించారు. 140 కోట్ల మంది భారతీయుల మది యుఏఈ గెలుచుకుంది అంటూ కూడా కొనియాడారు. ఇక భారతీయుల ఆకాంక్షలను సాకారం చేసినందుకు యుఏఈ అధ్యక్షుడు బిన్ జాయిద్ అల్ నహ్యాన్కు కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఆలయ నిర్మాణానికి ఆయన అందించిన అండదండలు కూడా మరువలేవని మోదీ ప్రశంసించారు. ఇక ఆలయంలో స్పెషాలిటీ విషయానికి వస్తే కూడా అడుగడుగున ఒక మత వైవిధ్యం అనేది కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. యుఏఈ అనగానే గతంలో బుర్జ్ ఖలీఫా అలాగే షేక్ జాయిద్ మస్జిద్లు గుర్తొచ్చేవి. ఇకపైన స్వామినారాయణ ఆలయం కూడా యుఏఈ అనగానే గుర్తొస్తుందని కూడా అన్నారు. దీంతో పాటుగా ఈ ఆలయ సందర్శనకు మున్ముందు భారీగా భక్తులు కూడా తరలి వస్తారనే ఒక ఆశాభావాన్ని మోదీ వ్యక్తం చేశారు. ఇటీవలే అయోధ్యలో ఒక రామ మందిరాన్ని ప్రారంభించుకున్న సంగతిని కూడా ఈ సందర్భంగా మోదీ గుర్తు చేశారు. సో ఆ వెంటనే అబుదాబిలో ఆలయాన్ని ప్రారంభించే అదృష్టం తనకు దక్కినందుకు ప్రధాని మోదీ అయితే సంతోషాన్ని వ్యక్తం చేశారు.